హాయ్ హలో. ఈరోజైతే మ్యారేజ్ డే మాది. మా మ్యారేజ్ డే ఎలా జరిగిందంటే జంపింగ్లు చేజింగ్లతో రైజింగ్లతో జరిగింది. అదేంటనేది వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఇప్పుడైతే మేము గుడికి వచ్చాము. ఇది స్వయంభూ వెలిసిన గుడి అనమాట. వెనకడ దగ్గరలో ఉంటుంది. మా వారు వెళ్తూ ఉంటారు. పిల్లలకు పుట్టక ముందు అది వెళ్ళేవారు. చాలా మహిమల గుడి గల గుడి అనమాట. అయితే గుళ్ళో దర్శనం అయిపోయిన తర్వాత ఈ వ్యూ అంతా చూసారు ఎంత బాగుందో. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆ రోజు సండే అయినా సరే కూడా జనాలు వచ్చి కూర్చున్నారు. ఇద్దరు ముగ్గురు. చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉందన్నమాట. ఈ బయట చెరువు మధ్యలోని శివుని విగ్రహాన్ని పెట్టారు కదా, ఇదైతే ఇంకా చాలా సూపర్గా ఉందన్నమాట. మంచి ఎండ తగిలినా సరే మేము అక్కడికే వెళ్ళాము. చెరువు మధ్యలో అలా విగ్రహం పెడితే అబ్బబ్బా, చూడడానికి ఎంత ప్రశాంతంగా ఉందో. చాలా బాగుంది. అక్కడికి వెళ్ళి దేవుడి దగ్గర దండం పెట్టుకొని, ఇక్కడ కూడా దండం పెట్టుకొని ఇంకా బయలుదేరామన్నమాట. ఇలా బయలుదేరుతున్నాము. ఒక దండం అది పెట్టుకొని బయలుదేరుతున్నాము. ఏటైందంటే ఇంకా 1 కిలోమీటర్ కూడా దాటలేదు, మాకు టైర్ పంచర్ అయ్యింది. టైర్ పంచర్ అయితే వెళ్ళాడు. మేము నడుచుకొని వెళ్ళాం అనమాట. ఇంకా లక్కీ ఏంటంటే టైర్ పంచర్ అయిన తర్వాత అది పంచర్ షాప్ ఇంకా ఒక 2-3 అడుగుల దూరంలోనే ఉందన్నమాట. లేకపోతే మేము ఎండలోనే ఉండాల్సిందే. ఇంకా అదే దురదృష్టంలో అదృష్టం అంటారు కదా, ఇదనమాట. మేము నడుచుకొని వెళ్తున్నాం. పిల్లల మొక్కలు ఎలా పీకిపోయో చూడండి. 11 గంటల ఎండ. అలా నడుచుకొని వెళ్తున్నాము. ఆ బైక్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే అది తీసేయాలి, వేరే కొత్తది వేయాలి అంటున్నారు వాళ్ళు. ఇదే పంచర్ షాపు. కొత్తది వేయాలి. అదే పాత మళ్ళీ వేసేసినా మళ్ళీ ఎన్నో రోజులు వస్తుందో చెప్పలేము అంటే, సరే కొత్తది వేసియండి అన్నాము. అది వేసుకొని ఇంక మళ్ళీ బయలుదేరాం. ఇలా బయలుదేరామో లేదో ఇంకోటి జరిగింది. ఏంటి తెలుసా, రోడ్డు మధ్యలోని వర్క్ జరుగుతుందన్నమాట. బ్రిడ్జ్ అయితే వేస్తున్నారు. అక్కడ కుక్కలేని దిగబడిపోయింది. దిగబడిపోతే ఆటోలు లారీలు అన్నీ ముందునున్నాయి. బైక్ వెనకతలు ఉందన్నమాట. అయితే ఎక్కడికి వెళ్ళలేవు కదా, బైక్లో ఏమో చుట్టూ తిరిగి వెళ్తున్నారు. ఆ చుట్టూ తిరిగి మేము వెళ్ళాం. గతురుగా రోడ్డు ఏం బాగాలేదు. వెళ్ళాము. అలా స్ట్రైట్గా వెళ్ళిపోతే 5 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు. ఈ చుట్టూ తిరిగి వెళ్ళడం 20 నిమిషాలు పట్టిందనమాట. మేము 20 నిమిషాలు చుట్టూ తిరిగి వెళ్ళబోతే అప్పటికా కుక్కలేని క్లియర్ చేశారు, పైకి లాగారు. ఎందుకంటే పెద్ద వాహనాలు అక్కడే ఉండిపోయాయి కదా. మరి వాహనాలు అలా ఉండిపోతే కదా, తీయకపోతే మేము చుట్టూ తిరిగి వెళ్ళిపోతాడు వాహనాలు బయట ఆ కుక్కలేని బయటికి తీశారనమాట. ఈలోపు ఇవన్నీ వెళ్తున్నాయి. ఈలోపు వెళ్తే పోతేప్పుడు అంత ట్రాఫిక్ అయ్యిందనమాట. ఇప్పుడు రెండోది జరిగిందా. ఇవన్నీ జరిగిదంతా ఎండలోనే జరుగుతుంది, నీళ్ళలో మాత్రం కాదు. అలాగే వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక ప్లేస్కి వచ్చాము. ఇంత జంపింగ్లు చేజింగ్లు రైజింగ్లు అయిన తర్వాత ఓ దగ్గర కూర్చొని వాటర్ తాగుదాం అనేసి కూర్చున్నాము. బాదం మిల్క్ ఇప్పించారు మా ఆయన. బాదం మిల్క్ తాగి కూర్చున్నాం అనమాట. అయితే మా పాప కూడా ఐస్ క్రీమ్ తీసుకుంది. ఇదేనా మ్యారేజ్ డే ట్రీట్ అంటే కాదు, ఇంకా ఉంది కానీ ఈ వీడియోలో చూపించలేదు. అయితే చాలు, ఇదే ప్రశాంతంగా ఉంది. తిండి మీద అది లేదు. బాగా ఎండ కొట్టేసింది. ముఖం చూసారు ఎలా వాడిపోయిందో. బాగా కొలితిరిగి పడిపోయేలాగా అయిపోయింది అనమాట. పిల్లలు కూడా అలాగే అయిపోతే అక్కడ కూర్చున్నాం. ఆ షాప్లో చాలాసేపు కూర్చొని తాగి రిలాక్స్డ్గా ఒక పావు గంట కూర్చొని అప్పుడు మళ్ళీ బయలుదేరాం ఇంటికి. మళ్ళీ బయలుదేరితే ఇంటికి చేరిపోతేప్పటికి మాకు 1 o'clock అయింది. 10 గంటలకు బయలుదేరి 1 o'clock అయింది అనమాట. అంత పని అయ్యింది. మా అమ్మ ఇంటికి రాబోతే డ్రింకులు తెచ్చిచ్చింది అనమాట. ఇంకా మా నాన్న కూడా వెనకతలు ఉన్నాడు. మా నాన్న మా మ్యారేజ్ అంత జంపింగ్లతో రైజింగ్లతో షైజింగ్లతో అయ్యింది. ఇంతే. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.